శ్రీకాకుళం జిల్లాలో డయేరియా వ్యాధి కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సంతభూమాలి మండలం తాళ్లవలస గ్రామంలో పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. గ్రామంలో ఇప్పటి వరకు 8 మంది డయేరియా కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మరొక వ్యక్తి మృతి చెందారని వెల్లడించారు. మరో మహిళకు లక్షణాలు కల్పించడంతో గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ఇక అధికారులను పూర్తిగా అప్రమత్తం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. గ్రామంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, రక్త నమూనాను అందరి నుంచి సేకరిస్తున్నట్లుగా వివరించారు. చేయడం జరిగింది. వాటర్ లో ఎటువంటి తేడా లేదని రిపోర్ట్ వచ్చింది. అయితే మళ్ళీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఇక్కడే కాకుండా విశాఖపట్నంలో ఇంకా వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. అందులో కూడా ఒకసారి వాటర్ టెస్ట్ చేసి వాటర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా తెలుసుకొని దానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ఈ గ్రామ పంచాయతీకి ఒక 60 లక్షల రూపాయలు నేను మొన్నే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంజూరు చేశాం. టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఒక వారం రోజులు ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తాం. వీళ్ళందరూ మాకు టెక్కలు వాటర్ ఇస్తే బాగుంటుంది అంటున్నారు. అది కూడా ఈ గ్రామంలో ఇంటింటికి కొలాయి ఇచ్చి ఆ టెక్కల నుంచి వాటర్ ఇవ్వడానికి ఆ కార్యక్రమం కూడా త్వరలోనే చేపడతాం. ఎందుకు వస్తుందో ముందు మనం నిర్ధారణ చేయాలి. ఎప్పుడు కూడా ఈ గ్రామంలో అటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇటువంటి సమస్య ఎప్పుడు వచ్చి పేషెంట్లు చనిపోయిన పరిస్థితి లేదు. కాబట్టి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. మొత్తం టీం అంతా కూడా ఇక్కడే పనిచేస్తుంది. మళ్ళీ ఇప్పుడే కలెక్టర్ గారు టీమ్స్ కూడా వేసి 1-2 రోజుల్లో మొత్తం అందరి దగ్గర బ్లడ్ శాంపిల్స్ అన్ని తీసుకొని వాళ్ళకి ఆ రిపోర్ట్స్ అన్ని చూపించి ఎందుకు ఇది వస్తుందో, ఎందుకు వచ్చిందో ముందు నిర్ధారణ చేసుకుంటే అది పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తారు.